ప్రస్తుత సమాజంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల వాడకాలు, గాంజా వాడకాలు, అలాగే ఈ డ్రగ్స్ వాడకాల వలన చాలా సమాజం పాడైపోతుంది. అలాగే వీటి ప్రభావం పడి కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. ఇట్లాంటి సమాజానికి నిరోధించాలి, కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ విద్య సహా అనే కార్యక్రమం ద్వారా మన ఈగల్ డిపార్ట్మెంట్ సలహా మేరకు చేసినటువంటి కార్యక్రమంలో ఇవాళ చీరాల వంటలు పొందినటువంటి విజిలిపేట ఏరియాలో ఈ ఆర్డనెన్స్ సెట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఏరియా అంతా కూడా తనిఖీ చేయగా సుమారు మనం 100 నుంచి 150 తనిఖీ చేయడం జరిగింది. వీటిలో వెహికల్ డాక్యుమెంట్స్ అనేటువంటి ఒక 25 బైక్లు, 2 కార్లు, 1 ఆటో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేయలేదు. అయితే ఈ ఏరియాలో కొంత సమాచారం ఉన్నందున ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజలందరూ కూడా మేము కోరేది ఏంటి అని అంటే, సమాజ బాగు కోసం ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించగలం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పోలీసు వ్యవస్థ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు కూడా చేయి కలిపితేనే ఈ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని మనం చేయగలము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఉపయోగించేటువంటి వ్యక్తులు కానీ, లేదా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ, లేదా వాటిని సేల్ చేసే వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాటిని పోలీసు వ్యవస్థకి తెలియచేసి, అలాగే టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి తెలియచేసి డ్రగ్స్ ని, ఈ గాంజా వాడకాన్ని నిరోధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దేశానికైనా యువతే శక్తి, సమాజం మరియు దేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ అభియాన్ కింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే కలిసి మన ఆంధ్రప్రదేశ్ ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన సంకల్పం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి ఆ శక్తి మేరకు నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.